సౌండ్ వింటేనే అర్థమైపోద్ది కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయని. టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నాయి ఈ పునుకులైతే. అటుకులతో చేశాను. ఎలా చేశానో చూసేద్దాం. 1 కప్ అటుకులు తీసుకున్నాను. 2, 3 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. అందులోనే హాఫ్ కప్ పెరుగు వేసేసుకొని ఒకసారి కలుపుకోండి. 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోవాలి. వేసేసి మొత్తం కలిపేసి 15 మినిట్స్ అయితే ఉంచేయండి. 15 మినిట్స్ తర్వాత మళ్ళీ మిక్సీ జార్‌లో అయితే వేసుకోవాలి. చూసారా మొత్తం వాటర్ అన్ని పీల్చేసాయి పెరుగంతా. ఇప్పుడైతే మళ్ళీ 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసేసి బాగా మిక్సీ చేసేయండి. ఇక్కడ చూస్తున్నట్టుగా ఇలా అయితే వస్తది. ఒక బౌల్‌లో వేసేసుకోండి. ఇప్పుడైతే హాఫ్ కప్ అయితే మైదా తీసుకోవాలి. అందులోనే ఆనియన్స్, మిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కొద్ది జీలకర్ర, కొద్ది సాల్ట్ వేసుకొని 1 టేబుల్ స్పూనే వాటర్ వేయండి. వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసి మళ్ళీ 10 మినిట్స్ అయితే ఉంచేయండి. 10 మినిట్స్ తర్వాత బేకింగ్ సోడా ఉండిద్ది కదా అది వేసేసుకొని 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసి విస్కర్‌తో బాగా కలిపేయండి. అంతే. తర్వాత వచ్చేమో పునుకులు ఎలా ఏస్తారో తెలుసు కదా కొద్ది తీసేసి ఆయిల్‌లో వేసేసుకోవాలి. కొంచెం మీడియం హీట్ అయిన తర్వాత వేసేసుకోండి. అటు ఇటు ఒకసారి కలిపేసుకోవడమే. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటాయి ఈ పునుకులు. అసలు ఎంత ఈజీగా చేసుకోవచ్చో. మాకైతే బెంగాల్లో అస్సలు దొరకవు. మాకైతే ఆంధ్రాలో అయితే నేను ఈవినింగ్ అయితే చాలు తెగ తినేదాన్ని. దేవుడు అక్కడిదంతా ఇక్కడికొచ్చి పడ్డాను. అంతే. అసలు ఇక్కడైతే నాకు నచ్చిన ఫుడ్డే దొరకదు. చూసారా ఎంత బాగున్నాయో అందుకే నేనే చేసుకున్నా.